నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పిన కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండ్రు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసినా కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది తత్తుంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది గత్తుంటుంది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టిజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామభేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసింది అంతే అండి. ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇదే కదా. అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. ఇప్పుడు నేను ఇంకా అట్లాంటి ఊహాగానాల మీద, భవిష్యత్ రాజకీయాల మీద మాట్లాడదలుచుకోవాలి. నేను ఉన్న ఇష్యూస్ని ఎగ్జాక్ట్ కంటెంట్ దీని మీద మాట్లాడుతున్నాను. ఎస్ ఆశిష్. Definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers' income double. And he has promised from Swiss Bank, he is going to get black money. He is going to distribute 15 lakhs each individual poorest of the poor account.
Many issues are there. Three election manifestos are there. 2014, 2019, 2024. These three, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now, he has not delivered. For that, Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go. Let it go. See, political statements are not one side. అన్ని కాగితాలు ఉన్నాయి. అన్ని నేను ఏం చెప్పినో 100% బ్లాక్ అండ్ వైట్లో అగ్రిమెంట్స్ ఉన్నాయి, కరస్పాండెన్స్ ఉంది, టోటల్గా ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కిషన్ రెడ్డి గారికి ఇస్తాను. నేను పబ్లిక్ డొమైన్లో పెడితే ఏంటంటే టూ కంపెనీస్ మధ్యలో జరిగే కరస్పాండెన్స్ మొత్తం ఇప్పుడే ఎందుకు నేను పబ్లిక్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇది అనెథికల్గా మేము ఇచ్చి ఉండేవాళ్ళము, లేకపోతే 2 రోజులు లేట్ అయింది, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ అని ఎందుకు పెట్టారని చర్చ రావచ్చు కాబట్టి పెట్టడం లేదు. ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ దేర్. అందుకే నేను చెప్పిన కిషన్ రెడ్డి గారికి అనుమానం ఉంటే మొత్తం తెలంగాణలో ఉండే లోక్సభ రాజ్యసభ ఎంపీలను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెక్రటేరియట్లోనే ఇస్తా. ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం చేస్తున్న పని. నేనైనా కిషన్ రెడ్డి గారైనా ఎవరమైనా ప్రజల మంచి కోసం చేయాలి. కాబట్టి కలిస్తే ఎందుకల్లా అపాయింట్మెంట్ ఇప్పి నువ్వే ఫిక్స్ చేసుకోరా, ఎప్పుడో టైం చెప్పు. నేనే కాదు, మా మంత్రులను కూడా తీసుకొని వస్తాం. మా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి వస్తాం. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం. నాకేం పోయినా కదా, ఆయన ఇంటికి కూడా పోయి కలిసి వచ్చిన 2 సార్లు ఢిల్లీలో, తెలుసు కదా. నేను ప్రజల పని మీద ఎవరి దగ్గరికైనా వెళ్తాను. నాకు అట్లాంటి భేషజాలు లేవు. పైరవికి వెళ్ళాలంటే మనం మోమాట పడాలి, కానీ ప్రజల సమస్యల మీద వెళ్ళి కలవడానికి మనకేంది. నీకే బాధ్యత ఇస్తున్నా. ఎప్పుడైనా నువ్వు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి, నేను వస్తా, కలుస్తా, వివరణ ఇస్తా. ధన్యవాదాలు.